All simple concept అండి. Like why equity only for us? SIP మనమే ఎందుకు చేయాలి? మనం సంపాదిస్తున్నాం కాబట్టి. అదే కదా? But the important objective we create wealth is for meeting our future needs కదా. సో పిల్లల ఎడ్యుకేషన్ అంటాము, లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళు అంటాము, లేకపోతే మన ఫ్యూచర్ డ్రీమ్స్ అంటాము, చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ వీ షుడ్ బి అవేర్ ఇస్ లైక్ ఒక 10-15 years వరకు ఈక్విటీ అనే పదార్థం మన ఫ్యామిలీలో కానీ లేకపోతే మన పోర్ట్ఫోలియోస్లో కానీ చాలా తక్కువ మంది లైఫ్లో ఉన్నదండి, రైట్? బట్ టుడే ఇఫ్ వి సీ దేర్ ఆర్ మెనీ గుడ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ హు ఆర్ టేకింగ్ దిస్ ఈక్విటీ ఎక్స్పోజర్ ఇన్ టు దేర్ పోర్ట్ఫోలియోస్. సో దానికి వన్ లైవ్ ఎగ్జాంపుల్ మనందరు గ్యాదరింగ్. సో మనకు తెలిసిన ఆస్తి అంటే ఏంటండి? భూమి లేకపోతే బంగారం కదా. అంతకుమించి ఇంకేం ఆస్తులు ఉన్నాయి అంటే పెద్దగా గుర్తురావు ఏమీ. బట్ వి సీ ఈక్విటీ ఆల్సో కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ అసెట్. ఎలా చెప్పగలుగుతున్నారు? రియల్ ఎస్టేట్ అంటే మాకు మా తాతల నుంచి వాళ్ళ తాతల నుంచి వచ్చిన ఆస్తులన్నీ మాకు డీటెయిల్స్ తెలుసు కాబట్టి ఇంత పెరుగుతుందని మాకు తెలుసు. బంగారం అంటే అది కూడా అన్ని జనరేషన్ నుంచి పాస్ అవుతా వచ్చింది కాబట్టి మాకు తెలుసు. మరి ఈక్విటీ సో మాకు హార్డ్లీ 10 years or 15 years ఎక్స్పీరియన్స్ కన్నా ఎక్కువ లేదు కదా. బట్ ఈక్విటీ యాజ్ అన్ అసెట్ క్లాస్ మీరు చూస్తే దెర్ ఇస్ అ ఫండ్ ఫ్రమ్ యుఎస్ అండి. ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ 100 years of journey. Not 1 year, 2 year. It has 100 years of experience in managing one particular fund in US అనమాట. సో అయితే ఏంటి అని క్వశ్చన్ ఉండొచ్చు అండి. బట్ ఇఫ్ యూ సీ వాట్ రిటర్న్ ఇట్ హ్యాస్ డెలివర్డ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 100 years, చూడడానికి చాలా తక్కువ రిటర్న్ మీకు కనిపిస్తుంది అండి. ఇట్ హ్యాస్ డెలివర్డ్ జస్ట్ 9.4% రిటర్న్, యాన్యువలైజ్డ్ రిటర్న్. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 100 years ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎంత మల్టిప్లై అయిందో చూడండి. ఇట్ హెస్ మల్టిప్లైడ్ యువర్ వెల్త్ బై 7,800 times. 7,800 times. Just imagine. So equity can also be considered as an asset for your next generation, for your future generations. దీనికి పెద్దగా మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, పెద్దగా మనం చేయాల్సిన అవసరం ఏం లేదండి. సో జస్ట్ ఎ స్మాల్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ కెన్ బి ఎ స్మాల్ SIP ఆన్ యువర్ కిడ్ నేమ్ అండ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఆన్ యువర్ కిడ్ బర్త్డే. సో దీనికి రెగ్యులర్ గా కూడా మీరు కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు స్పెండ్ చేసేటప్పుడు లేకపోతే బర్త్డే కాల్కి వచ్చిన గిఫ్టెడ్ మనీ కావచ్చు, ఏదైనా సరే చిన్న అమౌంట్లు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ పేరు మీద మీరు డిప్లాయ్ చేయడం వల్ల ఇట్ క్రియేట్స్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కార్పస్ ఇన్ లాంగ్ రన్. మీకు తెలియకుండా చాలా మల్టిప్లై అవుతుందండి. సో మీరు ఇందాక అనొచ్చు లైక్ 100 years అనేది US లో వచ్చిన ఫండ్ కదా, మరి ఇండియాలో అంత ఎక్స్పీరియన్స్ ఉన్నదా, ఇండియన్ ఫండ్స్ కూడా అంత డెలివర్ చేస్తాయా అని అడిగితే here are around 30 funds అండి which have completed 30 years of experience. సో ఈ 30 funds ఏవైతే కంప్లీట్ చేసుకున్నాయో దట్ యావరేజ్ రిటర్న్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 15% అండి. అండ్ సమ్మన్ హూ హ్యాస్ ఇన్వెస్టెడ్ 1 lakh, ఇట్ హెస్ బికమ్ 153 times average. 153 times in 30 years. సో ఈక్విటీ is so powerful. జనరల్ గా మనం ఏంటంటే we underestimate it. ఎందుకు అండర్ ఎస్టిమేట్ చేస్తామంటే we don't have that experience. ఎందుకంటే మన పేరెంట్స్ ఇల్లు కొనమని చెప్పారు, పొలం కొనమని చెప్పారు, స్థలం కొనమని చెప్పారు, ఈక్విటీ కొనమని చెప్పలేదు కదా. So that is the reason we underestimate it. But even after witnessing our own journey, so it is time we have to start it. So this is small illustration and like if we start 1,000 SIP for like 25 years before start chesunte, so index has delivered around 12.5% return in this last 25 years anamata. So a 3 lakh investment has become 18.8 lakhs in over a period of 25 years. Likewise, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని ప్రపోర్షనేట్ పెరుగుతుంది.